క్రైస్తవులమైన మనలో ఇంకా చాలామంది గోరింటాకు పెట్టుకోవచ్చా, హెయిర్ డై వాడచ్చా, ఆభరణాలు పెట్టుకోకూడదా, సినిమాలు చూడొచ్చా చూడకూడదా, ఇలాంటివి, ఇంకా నలుగు పెట్టుకోకూడదా, పెళ్ళిళ్ళకి సారెలు, ఇంకా ఇలాంటివి, తర్వాత తాళి కట్టుకోకూడదా, ఇలా చాలా ప్రశ్నలు ఎవరు వేస్తున్నారు ఈరోజు అంటే, చాలామందికి ఈ ప్రశ్నలు ఎవరికి ఉన్నాయి, ఈ ప్రశ్నలు ఎవరు వేస్తున్నారు అంటే సంఘంలో ఉన్న చేర్చబడిన విశ్వాసులు. ఇది నూతనంగా రక్షింపబడిన వాళ్ళు, లేకపోతే ఏదో తెలియక అడిగే వాళ్ళు అయితే పర్లేదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ అనుమానాలు అంటే ఈ సందేహాలు, ప్రశ్నలు సంధిస్తున్నారంటే వీళ్ళకు బైబిల్ పట్ల ఎంతవరకు పట్టుంది? కొన్నేళ్ల ఎక్స్పీరియన్స్, కొన్నేళ్ల నుంచి మేము ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమని సంవత్సరాల అనుభవము వ్యర్థమే కదా. ఇంకా ఎవరైతే క్రమంగా బైబిల్ ధ్యానిస్తారో, ప్రతిరోజు ప్రభువుతో సహవాసంలో ఉంటారో, ఇవన్నీ సులభంగా అర్థమైపోతాయి. బైబిల్లోనే ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారంటే, సేవకులు ఇంకా వీటికి సమాధానాలు చెబుతూ ఉన్నారంటే, ఇంకా చాలామంది సేవకులకు కూడా వీటి మీద సరైన అవగాహన రావట్లేదంటే, మరి వీరికి బైబిల్ పట్ల ఎంత మటుకు అవగాహన ఉందో ఆలోచన చేయండి. సంఘాల్లో ఇంకా ఇలాంటి వాటి మీదే ఆలోచన కలిగి ఉన్నారంటే, వాళ్ళ హృదయాల్లో ఇవి చెయ్యాలి, ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఇంకా ఉంది అంటే, వీరిలో పాతవి గతించలేదు కదా, నూతనమైన వ్యక్తులుగా మారలేదనే కదా అర్థం. బైబిల్ చదవాలి కదా, బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది కదా. మరి ఆత్మీయతలో వీళ్ళ స్థానం ఎక్కడ? మరుగుజ్జులుగా ఉన్నారు చాలామంది. రోజు మరుగుజ్జులుగా అంటే ఆత్మీయతలు ఎదగట్లేదు. ఎంతసేపు ఉన్నా ఏదో భక్తి చేస్తున్నాము, అందరూ చూడడానికి బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం వస్తున్నాం, కానీ ఆ బైబిల్లో ఏముంది? ప్రభువు ఏం చెప్తున్నాడు స్పష్టంగా, వాక్యం ఏం మాట్లాడుతుందనే సంగతి గమనించట్లా. విశ్వాసులు కాదు, ఈరోజు చాలామంది సేవకులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ విషయాలు. అంటే వీళ్ళ ఆత్మీయత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.